హలో కాక నమస్తే. ఇలా నేను వచ్చేసి మన శిల్పకళాశాలలో అవుతున్నా. మీకు వచ్చేసి డెమో పీస్లు అయితే పంపిస్తాయి చూడుర్రి. ఇక్కడ వచ్చేసి మనకైతే అమ్మవారి కుందన్ వరకు చూస్తేనే ఖాళీ మైండ్ అయితే అవుట్ అవుతుంది. ఒక్కసారి పంపిస్తాయి చూడుర్రి. మనం వచ్చేసి ఇప్పుడైతే షెడ్ లోపలికి అయితే పోతున్నాం. ఒక్కసారి మీకు స్టార్టింగ్లో పంపిస్తాయి, ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకూరి, ఫస్ట్ చెప్తున్నాం మంచి వీడియోని అయితే మిస్ అవుతారు. ఒక్కసారి ఇక్కడనైతే మనకు అమ్మవారిని చూసుకోవచ్చు. అమ్మవారి కుందన్ వరకు కానీ అమ్మవారి ఫేస్ కట్ కానీ చూసుకున్నారు కదా ఎంత డీటెయిల్గా ఉందనేది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకైతే సింహంగా అయితే రియల్ హెయిర్ అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా అక్కడ చూసుకోవచ్చు మనం హ్యాండ్స్కి కానీ మొత్తం మన కుందన్ వరకు అయితే ఇచ్చేసారు. కుందన్ వరకుతో కానీ వేరే అంటే వేరే ఉందన్నట్టు అమ్మవారు. ఒక్కసారి మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు కుందన్ వరకు అయితే టోటల్గా ఇచ్చేసారు మనకైతే. అంతేకాకుండా రియల్ హెయిర్ కూడా ఇచ్చేసారు అన్నట్టు అమ్మవారికి. చూసారు కదా ఈ అమ్మవారు టోటల్గా ఈ అమ్మవారు అయితే ఇలా ఉందన్నట్టు. అంతేకాకుండా మీకు వచ్చేసి ఇదే స్టైల్లో ఇంకో కొంచెం డిఫరెంట్ ఉన్న అమ్మవారిని అయితే పంపిస్తాయి చూసుకోవచ్చు. మనకు వచ్చేసి అమ్మవారు అయితే సింహం మీద అయితే కూర్చుంది. అంతేకాకుండా అమ్మవారి కూడా ఈ అమ్మవారి కూడా కుందన్ వరకు చూసుకోవచ్చు. అంతేకాకుండా రియల్ హెయిర్ వరకు అయితే ఇచ్చేసారు. చూసారు కదా మనకు వచ్చేసి డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఫేస్ కట్ అంటే అమ్మవారు చూసుకోవచ్చు. మనకు వచ్చేసి ఫేస్ కట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉందన్నట్టు చూస్తారు కదా. అంతేకాకుండా ఒక మంచి బ్యాక్ రూప్తోనైతే మీకైతే పంపిస్తాయి చూడండి. మనకు వచ్చేసి 9 అవతారాలు అయితే ఉంటాయి కదా అమ్మవారికి. ఈ బ్యాక్ రూప్లో వచ్చేసి మనకైతే 9 అవతారాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి పంపిస్తాయి చూడండి. మనకు వచ్చేసి బ్యాక్ రూప్లను అయితే చూసుకోవచ్చు. ఒక్కొక్క అమ్మవారి ఏ రోజు ఏ అవతారం అనేది ఒక్కసారి బ్యాక్ రూప్ మొత్తం చూసుకోరి. అంతేకాకుండా మనకు వచ్చేసి అమ్మవారు అయితే సింహం మీద ఆరామ్సే సిట్టింగ్ ఒక్కసారి చూసుకోరి. మనకు కుందన్ వరకు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. కిరీటంకి అయితే కుందన్ వరకు చూడురి నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. అంతకుండా రియల్ హెయిర్ వర్క్ అయితే ఇచ్చేసిరు అమ్మవారికి. కిరీటం బ్యాక్ రోప్ కూడా చూసుకోవచ్చు. మనకు వచ్చేసి కుందన్ వరకు అయితే ఇచ్చేసిరు అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మీకు వచ్చేసి ఒక దుర్గామాతను అయితే పంపిస్తా. ఈ అమ్మవారు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నట్టు. ఒక్కసారి పంపిస్తా చూడరి. మనకు వచ్చేసి అమ్మవారు అయితే పీఠాల మీద సిట్టింగ్ అన్నట్టు. అంతేకాకుండా అటు ఇటు మనకు సింహాలు అయితే వచ్చినాయి. ఒక్కసారి సింహాల రియల్ హెయిర్ వర్క్ అయితే చూసుకుందాం మనం. చూసిరు కదా. అంతేకాకుండా అమ్మవారి కుందన్ వరకు చూసుకుంటే మనం చూసుకోవచ్చు. మనకు మెడల్ అంటే హారాలు కూడా మొత్తం అయితే కుందన్ వరకు అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా కమ్మలు కానీ జుమ్కీలు కానీ మొత్తం అయితే మన కుందన్ వరకుతో అయితే ఇచ్చేసారు అన్నట్టు. ఈ బ్యాక్ రోప్ విషయానికి అయితే మనకు వచ్చేసి ఇటు అయితే మల్టీ కలర్తో, అంతేకాకుండా మీద చూసుకుంటే నాగసర్పం అయితే ఇచ్చేసారు అన్నట్టు. చూసిరు కదా ఈ అమ్మవారు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అని నెక్స్ట్ లెవెల్ ఉందన్నట్టు. ఇక్కడ మన శిల్పకళాశాల ఒక పెద్ద విగ్రహం అయితే మీకు చూపిస్తాయి చూడరి. ఇప్పుడు ఈ విగ్రహం చూసినాక అందరూ అయితే అవాక్ అవుతారు డైరెక్ట్. ఒక్కసారి చూపిస్తాయి చూడరి. చూసిరు కదా అమ్మవారు వచ్చేసి సింహాల పక్కన అయితే సిట్టింగ్. అంతేకాకుండా బ్యాక్ రోప్ అయితే చూసుకోవచ్చు. బ్యాక్ రోప్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అమ్మవారికి కూడా కుందన్ వరకు ఇచ్చేసారు. అంతేకాకుండా అమ్మవారు వచ్చేసి ఒక సిట్టింగ్ డిఫరెంట్ సిట్టింగ్ అన్నట్టు. అంతేకాకుండా మనం కిందికి వెళ్ళి మీద దాకా ఒకసారి అమ్మవారిని అయితే చూసుకుందాం. చూసిరు కదా ఈ అమ్మవారు ఎట్లా అనిపించింది అనేది ఫాస్ట్గా మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయూరి. అంతేకాకుండా మీకు వచ్చేసి ఇప్పుడు ఇంకొక అమ్మవారిని అయితే పంపిస్తా చూసుకోవచ్చు. మనకు వచ్చేసి సింహం మీద అయితే అమ్మవారి సిట్టింగ్. అంతేకాకుండా బ్యాక్ రోప్ చూసుకోవచ్చు. మల్టీ కలర్తో అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా మీదకి వెళ్ళి మనకు పరమశివుడు అయితే దర్శనమిస్తుడు. ఇక్కడ వచ్చేసి కుందన్ వరకు అయితే చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇటు వచ్చేసి మనకు మన ఏకదంతుడు గణేశుడు అయితే దర్శనమిస్తుండు ఇక్కడికి వెళ్ళి. అంతేకాకుండా ఇక్కడికి వెళ్ళి మన కార్తికేయుడు కూడా దర్శనమిస్తుండు. ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవచ్చు అమ్మవారి కుందన్ వరకు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి అయితే చూసుకుందాం. చూసిరు కదా ఈ కుందన్ వరకు. అంతేకాకుండా రియల్ హెయిర్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు మీకు వచ్చేసి ఇంకొక డిఫరెంట్ దుర్గామాతను అయితే చూపిస్తాయి చూడండి. ఒక్కసారి చూసుకోవచ్చు. మనకు వచ్చేసి అమ్మవారు అయితే సిట్టింగ్ అన్నట్టు. అంతేకాకుండా అటు ఇటు చూసుకుంటే మనకైతే గుర్రాలు కూడా చూసుకోవచ్చు. మంచి లుక్తోనైతే ఉన్నది అమ్మవారు. అంతేకాకుండా ఒకసారి బ్యాక్ రోప్ ఉన్న కుందన్ వరకు కూడా చూసుకోవచ్చు. చూసారు కదా హెయిర్ వర్క్ వచ్చేసి మనకైతే రియల్గానే అయితే ఇచ్చేసారు. కుందన్ వరకు కూడా చూసుకోవచ్చు. అమ్మవారికి వచ్చేసి రియల్ శారీ వర్క్ కూడా ఇక్కడ మనకైతే వచ్చేసింది అన్నట్టు. చూసారు కదా ఈ కుందన్ వరకు అయితే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు అమ్మవారికి వచ్చేసి ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు మీకు వచ్చేసి ఇంకొక దుర్గామాతను అయితే చూపిస్తా చూసుకోవచ్చు. మనకైతే సింహం మీదనైతే సిట్టింగ్ అమ్మవారు. ఒక్కసారి మనం అమ్మవారిని అయితే చూసుకుందాం. చూసిరు కదా అమ్మవారి ఫేస్ కట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతేకాకుండా మనకు ఐస్ వర్క్ కానీ బొట్టు వర్క్ కానీ టోటల్గా మనకైతే ఫినిష్ అన్నట్టు. చూసిరు కదా ఈ అమ్మవారు ఎట్లా అనిపించిందని ఫాస్ట్గా మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయరు. ఇప్పుడు వచ్చేసి మీకైతే 2 సింహాల మధ్యలో అయితే కూర్చొని అమ్మవారిని అయితే చూపిస్తా చూసుకోవచ్చు. మనకు వచ్చేసి 2 సింహాల మధ్యలో అయితే కూర్చుంది అమ్మవారు. అంతేకాకుండా మనకు కుందన్ వరకు కానీ ఇక్కడ మనకు హారాల వరకు కానీ చూసుకోవచ్చు. మొత్తం వచ్చేసి టోటల్గా కుందన్ వరకు అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా హ్యాండ్స్ కూడా మనకు వచ్చేసి కుందన్ వరకు అయితే ఇచ్చేసారు అన్నట్టు. అంతేకాకుండా మనకు చేతులు కూడా చూసుకోవచ్చు త్రిశూలం. ఇక్కడ చూసుకుంటే మనకు 2 సింహాలకు కూడా రియల్ హెయిర్ వరకు అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా మీకు వచ్చేసి ఇప్పుడు ఇంకొక అమ్మవారిని అయితే పంపిస్తా కాక. ఇక్కడ వచ్చేసి మీకైతే ఒక అమ్మవారిని పంపిస్తాయి చూడరి. చూసుకోవచ్చు మనకు వచ్చేసి ఇట్లా లైన్గా మనకు 3 సింహాలు వచ్చినాయి. సారీ మనకు వచ్చేసి 3 పులిలు వచ్చినాయి. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఒక సింహం వచ్చింది. మీద కూడా చూసుకోవచ్చు మనకు పులి కూడా వచ్చింది. బ్యాక్ రోప్ చూసుకోరు ఒక్కసారి. అంతేకాకుండా అమ్మవారు వచ్చేసి పీఠం మీద ఆరామ్సే సిట్టింగ్. ఒక్కసారి అమ్మవారి ఫేస్ కట్ అయితే చూసుకోరి.
చూసిగా అమ్మవారి ఫేస్ కట్ కానీ బొట్టు వర్క్ కానీ హైస్ వర్క్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మీకైతే ఇంకొక దుర్గామాతని అయితే చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే మనకు రాళ్ళ మీద కూర్చున్న అమ్మవారు, బ్యాక్ సైడ్లో మనకైతే సింహం వచ్చింది చూసిరు కదా. మనకు అంతేకాకుండా అమ్మవారి కుందన వర్క్ కానీ ఫేస్ కట్ కానీ మనకు హారం వరకు అయితే మొత్తం అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా కమ్మలు కూడా చూసుకోవచ్చు. కిరీటం బ్యాక్ రోప్ కూడా మొత్తం మన కుందన వర్క్తో అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూసుకుంటే మనకైతే సింహం కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి చూసిరు కదా అమ్మవారు వచ్చేసి డిఫరెంట్ లుక్లను అవుతుంది. అంతేకాకుండా లాస్ట్ ఒక విగ్రహం అయితే చూపిస్తా. ఇక్కడనైతే చూసుకోవచ్చు. సాయి బ్రో హాయ్. హాయ్ హాయ్, జై భవానీ, జై శ్రీరామ్. ఎట్లా అనిపిస్తున్నాయి మన శిల్ప కలర్స్లో దుర్గామాతలు? శిల్ప కలర్స్లా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఒక్కసారి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న షెడ్ అయితే డిస్ప్లే షెడ్. ఇక్కడ అయితే దాదాపు 12 ఫీట్ల వరకు అమ్మవార్లు ఉన్నాయి. 8 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న వాళ్ళు అయితే ఒకసారి వచ్చి చూసి ఎట్లుందో ఏ యూట్యూబ్ ఛానల్ అయినా వీడియో కనిపిస్తే కామెంట్ పెట్టాలి. అంతే, నేనైతే ఏం చెప్పా, చూసుకోవచ్చు. మనకు వచ్చేసి ఇక్కడ ఒక దుర్గామాత, అంతేకాకుండా దుర్గామాత బ్యాక్ రూప్ ఇట్లా చూసుకుంటే మనకు మీది నుంచి పరమశివుడు అయితే దర్శనం ఇస్తుండు. అంతేకాకుండా అమ్మవారికి అయితే ఫుల్గానైతే మనకైతే కుందన వరకు అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా ఫేస్ కట్ కానీ మనకు ఐస్ వర్క్ కానీ చూసుకోవచ్చు. క్లియర్ ఎంత క్లియర్ ఉన్నదని చూసిరు కదా. ఈ అమ్మవారు వచ్చేసి బ్యాక్ రోప్ కూడా మల్టీ కలర్తోనైతే మనకి ఇచ్చేసారు అన్నట్టు. సో చూసారు కదా, మీకు వచ్చేసి ఈ మన శిల్ప కలర్స్లో ఏ అమ్మవారు మంచిగా అనిపించింది ఫాస్ట్గా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. మీకు ఇట్లా వీలు ఉంటే ఒకసారి మన శిల్ప కలర్స్కి విజిట్ చేయరు.